హాయ్ ఫ్రెండ్, హ్యాపీగా ఉన్నారా? మనసుపై మీరు గెలిచారా? మీపై మనసు గెలుస్తుందా? ఇప్పటి వరకు మనసుపై మీరు గెలవలే, మీపై మనసు గెలుస్తుంది. మీరెప్పుడు భయంతో, కోపంతో, ఒత్తిడితో ఉంటున్నారు. అందుకే మీరు గెలవలేకపోతున్నారు. ఎప్పుడు కూడా 100% గెలిచే సూత్రం మనసుపై నేను చెప్తాను. ఇది టెస్టెడ్, ప్రూవ్డ్ కాన్సెప్ట్. ఖచ్చితంగా మీరు గెలుస్తారు. అర్జునుడిలా మనస్సు చంచలంగా, గాలిలా అల్లకొలంగా అనిపిస్తోందే? భగవద్గీతలో ఆ పరమాత్ముడు, శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పారు మీ అందరికీ తెలుసు కదా. ఆయన ఏం చెప్పాడంటే, ఒక 2 మాటలతో మనము మనసుని నిగ్రహించవచ్చు అన్నారు. 2 మాటలతో మనం మనసుని నిగ్రహించవచ్చు అన్నారు. ఆ 2 మాటలు ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఒకటి అభ్యాసం, రెండోది రెండోది వైరాగ్యం. అభ్యాసంతోనూ వైరాగ్యంతోనూ ఈ 2 మాటలతో మనము జయించవచ్చు. సూత్రం 1లో ఏం చేయాలంటే, ప్రతిరోజు, ఇది ప్రూవ్డ్ అండి కాన్సెప్ట్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఎవరికైతే అవసరమో వాళ్ళు చేయండి. ప్రతిరోజు మినిమం 5 నిమిషాల నుంచి ఒక 10-15 నిమిషాలు ఖచ్చితంగా ధ్యానం చేస్తూ, ఆ ధ్యానంలో శ్వాసని గమనిస్తూ ఉండాలి. శ్వాస పీల్చుకోవడం, వదలడం, శ్వాస పీల్చుకోవడం, వదలడం, ఇలాగా శ్వాస నిశ్వాసలను గమనిస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టి, ఎక్కడ మనసున్నా మనసుని తీసుకొచ్చి మళ్ళీ ఈ శ్వాస దగ్గర ఉంచాలి. దాన్నే మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ కూడా అంటారు. అలా మీరైతే ఎప్పుడైతే అభ్యాసం చేస్తూ వస్తారో ఖచ్చితంగా మీరు మనసుపై గెలుస్తారు. ఆలోచన రహితంగా తయారైతాయి, ఆలోచనలు తగ్గుతూ వస్తాయి, ఆలోచనలు రహితంగా తయారవుతుంది. ఖచ్చితంగా మీరు ఏమనుకుంటే అది మీ చేతుల్లో ఉంటుంది. సూత్రాలు నంబర్ 2, వైరాగ్యం. అనవసరమైన ఆలోచనలు చాలా వస్తుంటాయి. ఆ ఆలోచనలని ఇవి నాయి కాదు, అవి ఎందుకు మేము పట్టించుకోము? ఏ ఆలోచనలన్నీ పట్టుకోవద్దు, ఏ ఆలోచనలన్నీ గురించి ఆలోచన చేయవద్దు.